ప్రైజ్ లార్డ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి వందనాలు, అంటే నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి. ఏంటి అంటే 3 years నా పీజీ పీరియడ్ కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022లో నేను పీజీలో జాయిన్ అవుతూ వచ్చాను. 2022లో నాకు వచ్చిన ప్రామిస్ వచ్చేసి, నీవు ధన్యురాలువు, నీకు మేలు కలుగును అని దేవుడు ప్రామిస్ చేశాడు. చేసినప్పుడు 2021లో కోవిడ్ టైంలో నేను ఎగ్జామ్ రాసిన, పీజీ ఎగ్జామ్. ఎగ్జామ్ రాసినప్పుడు ఏంటంటే నాకు హెల్త్ అసలు సపోర్ట్ చేయలేదు ఎగ్జామ్ రాయడానికి. చాలా సిక్ ఉన్నాను, ఫీవర్తోనే వెళ్ళి ఎగ్జామ్ రాశాను. నాకు కాన్ఫిడెన్స్ లేకుండింది, ఏంటి అంటే నాకు పీజీ సీట్ వస్తుంది అని చెప్పి. అయితే దేవుడే నాకు ప్రామిస్ చేశాడు కదా, నీవు ధన్యురాలు, నీకు మేలు కలుగునని. దేవుడే సాయం చేస్తాడని ప్రేయర్ చేసుకున్నా. ఫస్ట్ వచ్చేసి కామినేని మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. తర్వాత ఇంకా నేను వెళ్ళి జాయిన్ అయ్యి రిటర్న్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకొక రౌండ్ కౌన్సిలింగ్ ఉండింది. సో ఇంకొక రౌండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసేసి ఇలానే ఈవినింగ్ మందిరంలో వచ్చి కూర్చుని ప్రేయర్ చేసుకుంటున్నాను అనమాట. దేవా, మరి మీ చిత్తం ఎక్కడుంటే నన్ను అక్కడికి పంపించండి పీజీ సీట్ విషయంలో అని చెప్పి ప్రేయర్ చేసుకుంటుంటే ఆ రోజే రిజల్ట్ వచ్చింది. మందిరంలోనే చూసుకున్నా, ఏంటి అంటే మల్లారెడ్డి కాలేజ్కి నా సీటు ఇటు షిఫ్ట్ అయింది అని చెప్పి. సో ఇంకా నేను మందిరంలోనే ఉన్నా కాబట్టి ఒకటే ప్రేయర్ చేసుకున్నా, దేవా, ఈ 3 years టైం పీరియడ్లో మీరు నాకు తోడుగా ఉండండి, అంటే దాన్ని మంచి కంప్లీట్ చేసుకోవడానికి మీరే నాకు సహాయం చేయండి, నేను అంత కష్టపడి చదివేలాగా నాకు సహాయం చేయండి అని ప్రేయర్ చేసుకున్నా. దేవుడు సహాయం చేస్తాడులే అని నేను ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత కిందే పాలంకులు ఉంటే అంకుల్కి చెప్పేసి వెళ్ళా, ఇట్లా సీట్ షిఫ్ట్ అయిందని. అంకుల్ ప్రేయర్ చేసి పంపించారు. అయిపోయిన తర్వాత వెళ్ళి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత యూజువల్గా నేను అక్కడే వర్క్ చేశాను ఒక 4 years. వర్క్ చేసినప్పుడు ఏంటి అని అంటే, నేను అక్కడ వర్క్ చేసినప్పుడు యూజువల్లీ నేను క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్గా చేశాను. నాకెవ్వరితో గొడవలు అవ్వవు అనమాట, సమాధానం పూర్వకంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటా. అక్కడ వర్క్ కొంచెం ఎక్స్ట్రా ఉంటే కూడా నేను చేసేసి వెళ్ళిపోతా. అయితే పీజీ వచ్చి నేను జాయిన్ అయిన తర్వాత వెళ్ళిన ఫస్ట్ ఇయర్లో నాకు అర్థమైన విషయం ఏంటిది అంటే, మా డిపార్ట్మెంట్లో అసలు న్యాయంగా ఒక పని కూడా జరగదు, యథార్థత ఎవ్వరికి ఉండదు, ఫుల్ పార్షియాలిటీ ఉంటుంది. ఇంకా దేవుని బిడ్డలంటే అసలు వాళ్ళకి ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ టార్గెటెడ్ ఉంటారు అనమాట. సో ఇంకా నేను వెళ్ళిన తర్వాత వెళ్ళే ఫస్ట్ డే అంకుల్తో ప్రేయర్ చేయించుకున్నాను, వెళ్ళాను, జాయిన్ అయ్యాను, వచ్చాను. తర్వాత నా హాస్టల్కి షిఫ్ట్ అయిపోయా, టైం సరిపోవట్లేదని. ఇంకా వెళ్ళిన కొన్ని మంత్స్ వరకు రోజు నాకు ఎలా ఉండేదంటే ఫుల్ ఆఫ్ టార్చర్లా ఉండేదన్నమాట. అసలు నేను ఈ 3 years టైం పీరియడ్ ఫినిష్ చేస్తానా దీన్ని అనేది నాకు పెద్ద టాస్క్ లాగా ఉండింది. సో నేను ఎవ్రీ వీక్ నేను వెయిట్ చేసేది ఒక రోజు సండే మందిరానికి వస్తాను అనే ఒక దాని హోప్తోని ఉండేదాన్ని. అయితే సాటర్డే ఈవినింగ్ వచ్చేసేదాన్ని ఎవ్రీ వీక్. వచ్చేసి సండే మార్నింగ్ ఉండి, సండే అంతా మందిరంలో ఉండి మండే మార్నింగ్ వెళ్ళేదాన్ని. అయితే సండే మందిరంలో ఉన్న టైం పీరియడ్ ఒక్కటే నా టైం, అంటే దేవునికి నాకు మధ్య నాకున్న ఒక ఫ్రీ టైం అంటే అదొక్కటే. రిమైనింగ్ పీరియడ్ అంతా ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉండేది. సో ఇంకా నాకు అర్థమైంది, ఈ 3 years నాకు ఇంతే టఫ్ పీరియడ్ ఉంటుంది అని చెప్పి మందిరానికి రావడం, దేవుని దగ్గర కొంచెం స్ట్రెంగ్త్ పొందుకోవడం, మళ్ళీ వీక్ అంతా వెళ్ళి అక్కడ ఏముందో అదంతా చేసుకోవడం, అలా ఉండిన. అయితే ఇంకా నేను దేవుని బిడ్డని అనే ఒక దాంతో వాళ్ళు చేసే పూజలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి, ప్రసాదం తినట్లేదు అని చెప్పి, ఇవన్నీ కొన్ని టఫ్ టైమ్స్ వచ్చాయన్నమాట. మేబీ అందరికి వస్తేమో నాకు తెలియదు, నేను ఎప్పుడు అట్లాంటి ఫేస్ చేయలేదు నా MBBS టైంలో నేను జాబ్ చేసేటప్పుడు కానీ. సో వచ్చినప్పుడు నేను సర్లే దేవుడు చూసుకుంటాడని వదిలేసా. ఆ ప్రెషర్ కాస్త ఏమైంది అంటే, వాళ్ళు HODకి
ప్రొఫెసర్స్కి నా మీద కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇట్లా స్టార్ట్ చేసేటప్పటికి ఏమైపోయిందంటే, నేను చెప్పినా ఇంకా ప్రొఫెసర్స్ నా మాట నమ్మట్లేదు, నేను ఇది చేయలేదు అని చెప్పినా నమ్మట్లేదు. అట్లా కొంచెం టఫ్ పీరియడ్ నడిచినప్పుడు ఒకరోజు ఇంకా వాళ్ళు నన్ను పెట్టే టార్చర్ తట్టుకోలేక ఇంటికి కాల్ చేసి నేను వచ్చేస్తాను చెయ్యను అని చెప్పి ఫుల్ ఏడ్చా అనమాట. ఏడిస్తే మా మమ్మీ అంది, ఫస్ట్ నువ్వు వెళ్ళి ప్రేయర్ చేసుకో, ఈరోజు నైట్ కాల్ చేయి నాకు, ఒకవేళ నీకు ఇంకా కష్టం అనిపిస్తే వచ్చి రేపు మాట్లాడతాము అని చెప్పింది అనమాట. సో నేను ఉండి ఓకే మమ్మీ అని చెప్పా, పెట్టేసా. ప్రేయర్ చేసుకున్న తర్వాత ఏమైంది అంటే, యూజువల్లీ ప్రేయర్ చేసుకున్నాక అన్నీ చేంజ్ అయిపోతాయి. ఆ రోజు కూడా అట్లనే దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, వద్దు వీళ్ళతో గొడవ పడొద్దు, పేరెంట్స్ని తీసుకురావద్దు, వీళ్ళ పేరెంట్స్ని అమ్మాయి తీసుకొచ్చింది అనే ఆ మాటలు అవి నీకు వద్దు, జస్ట్ సమాధానం పూర్వకంగా వెళ్ళాలి, కొంచెం టార్చర్ అయినా భరించాలి అనుకొని ఇంకా ప్రేయర్ చేసుకొని మమ్మీ వాళ్ళకి వద్దు అని చెప్పా. తర్వాత ఎస్తర్ ఆంటీకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నా. ఓకే నువ్వేం టెన్షన్ పడకు, నేను ప్రేయర్ చేస్తా అని చెప్పారు, అయిపోయింది. దాని తర్వాత ఆ ఇయర్ అంతా టఫ్ పీరియడ్ ఉంటూనే ఉండింది. మళ్ళీ 2023లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే, నీ విశ్వాసం గొప్పది అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని దేవుడు ప్రామిస్ చేశాడు. ఇంకా ఆ ఇయర్లో సేమ్ థింగ్స్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకొక టఫ్ పీరియడ్ ఏంటంటే, ఈ మాటలన్నిటితో పాటు మాకు ఎగ్జామ్స్ ఉండేవి, మంత్లీ ఎగ్జామ్స్. నేను అంటే దేవుడు మనకు నేర్పించిన దాన్ని బట్టి నేను ఎప్పుడు కాపీ చేయాలని అనుకోను. నాకు వచ్చిన ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా నేను కష్టపడి రాయాలి, ఐదర్ నేను పాస్ అయినా ఫెయిల్ అయినా అది దేవుడు చూసుకుంటాడు, నా కష్టం ఉండాలి అని అనుకుంటా. సో నేను ఎంత కష్టపడి చదువుతానో దాన్ని బట్టి నేను ఎగ్జామ్స్ రాసేదాన్ని. మిగతా మా బ్యాచ్మేట్స్ అందరు కాపీ చేసేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళు కాపీ చేస్తున్నారు కాబట్టి ఉన్నట్టు రాస్తారు కాబట్టి వాళ్ళకి అంతా టాప్ మార్క్స్ వచ్చేవి. హెచ్ఓడి కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళు మంచిగా చదువుతున్నారు, ఈ మొక్కతే మంచిగా చదవట్లేదని నన్ను అనుకునేవాళ్ళు. నేను ఎప్పుడు వాళ్ళు కాపీ చేస్తున్నారని నేను ఎవరికి చెప్పేదాన్ని కాదు, అది నాకు నా దేవునికి మధ్య ఉన్న విషయం అన్నట్టు నేను అట్లా ఊరుకునేదాన్ని. ఇంకా వాళ్ళు కూడా ఊరికే నాకేం చెప్పేవాళ్ళు అంటే, నువ్వు ప్రొఫెసర్స్ ముందు హెచ్ఓడి ముందు నీ ఇంప్రెషన్ని పోగొట్టుకుంటున్నావు, నువ్వు మంచిగా ఉంటేనే కదా నీకు ఫైనల్ ఎగ్జామ్స్లో ప్రాక్టికల్స్లో వాళ్ళు మార్క్స్ వేసేది అని చెప్పి పదే నాకు చెప్తూ ఉండేవాళ్ళు. ఒకనొక టైంలో నాకే డౌట్ వచ్చింది, అరే లోకమంతా ఇట్లుంటే ఒక్కదాన్ని ఇట్లున్నా, మేబీ నేను రాంగా అన్నంత డౌట్ వచ్చిందనమాట నాకు. నా ఫ్రెండ్ ఈ మందిరానికి వస్తుంది ఒక ఆమె, మీరు కొంతమంది చూసే ఉంటారు, కరుణ అని చెప్పి. తను యాక్చువల్లీ మా సీనియర్ అనమాట. స్పిరిచువల్గా నన్ను చాలా గైడ్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీడే మేము ప్రేయర్ చేసుకుంటాము. సో నేను నాకు ఇట్లా బాధ అవుతుంది, ఇట్లా అవుతుంది అని షేర్ చేసినప్పుడు ఏం పర్లేదు, సేమ్ సిచ్యువేషన్, తను నాకన్నా సీనియర్, తను గైనకాలజీ ఫినిష్ చేసుకుంది గాంధీ హాస్పిటల్లో. సేమ్ సిచ్యువేషన్ కూడా నేను కూడా వెళ్ళినా, కానీ మనం ఆ స్టాండ్ మీదే ఉండాలి, తప్పిపోకూడదు అని చెప్పింది. ఓకే అనుకొని ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఎవ్రీ ఎగ్జామ్లో ఎట్లా అంటే, నేను రాసుకునేదాన్ని కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. దేవా నేను కష్టపడుతుంటే నాకు ఇట్లాంటివి వస్తున్నాయి అన్నప్పుడు దేవుడు నాకు నా ప్రేయర్ ఆలకించి దేవుడు నాకు ఒకటి ఏం నేర్పించింది అంటే, ఫైనల్ ఎగ్జామ్స్లో నేను ఎగ్జామ్ ఎట్లా రాయాలి అనేది దేవుడు ఈ అన్ని మంత్లీ ఎగ్జామ్స్లో నన్ను ప్రిపేర్ చేశాడు. ఏ క్వశ్చన్కి ఎంత ఆన్సర్ రాయాలి, ఎన్ని డయాగ్రామ్స్ వేయాలి, ఎన్ని ఫ్లో చార్ట్స్ వేయాలి, ఇదంతా కూడా నన్ను ప్రిపేర్ చేసేసిండు గాడ్. అయితే నేను ఆ ఎగ్జామ్ రాసుకొని అట్లా వాళ్ళందరికీ హైయెస్ట్ వచ్చినప్పుడు బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి ఒక ఎగ్జామ్ పెట్టారు, అన్ని చాప్టర్స్ కలిపి. ఆ ఎగ్జామ్లో నేను ఫస్ట్ వచ్చేలాగా దేవుడు చేసిండు. ఎట్లా అంటే అది అంతా దేవుని కృపే. నేను చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసిన, నేను హైయెస్ట్ వచ్చా అని చెప్పి హెచ్ఓడి సార్ పిలిచారు. నన్ను పిలిచి, నువ్వు మంచి రాసావమ్మా, ఎగ్జామ్ ప్రజెంటేషన్ అది కూడా చాలా బాగుంది, వెరీ గుడ్ అని చెప్పారు. ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి నేను వచ్చేసిన. నాకు తెలుసు, ఎందుకంటే అది దేవుని కార్యం. నేను అంత టఫ్ పీరియడ్ గుండా వెళ్ళినా కాబట్టి దేవుడు నన్ను చూసిండు, అది దేవునికి మహిమ. అలా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అది అయిపోయిన తర్వాత
ఎగ్జామ్స్ అన్నిటిలో దేవుడు ఆ విధంగా నాకు కృప చూపించిండు. నాకు ఇచ్చిన ప్రామిస్ నా పట్ల నెరవేర్చిండు. నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టు అవుతుంది అంటే, నేను దేవా నా వలన మీకు ఎక్కడైనా అవమానం వస్తుందేమో అది రాకుండా చేయండి అని ప్రేయర్ చేసుకున్న ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. అలా ఇంకొక టైం పీరియడ్లో ఏమైపోయిందంటే, వీళ్ళు నాకు చేసే ఆ స్ట్రగుల్ ఏదైతే నన్ను మాటలు అంటున్నారో, హెచ్ఓడీస్కి నా మీద కంప్లైంట్ చేస్తున్నారో, ఈ టైం పీరియడ్ అంతట్లో కూడా నేను మళ్ళీ డౌన్ అయిపోయాను అనమాట. ఆ టార్చర్ నాకు ఎక్కువ అనిపించి ఒకరోజు మందిరానికి వచ్చి మందిరంలోనే కూర్చున్నా. ఆల్మోస్ట్ చర్చ్ స్టార్ట్ అయింది నా ఏడుస్తూనే ఉన్న, దేవా నేను ఇంకా పోను, వీళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంటే నేను ఎక్కడ అన్యాయంగా ఏం చేయట్లేదు, నేను యథార్థంగా ఉంటే కూడా నన్ను ఇన్ని మాటలు అంటున్నారు, నాకు ఎక్కువ వర్క్ ఇస్తున్నారు, నన్ను ఇంకా ఎక్కువ చాలా ఇబ్బంది పెడుతున్నారు దేవా అని, మీరు ఏం చెప్పొద్దు దేవా నేను ఇంకా పోను అని చెప్పి ప్రేయర్ చేసుకుంటూ ఫుల్ ఏడిస్తే ఆ రోజు వాక్యం ఏముండింది అని అంటే, యుద్ధం యెహోవాదే, నువ్వు జస్ట్ వెళ్ళి నిలబడు అంతే, మనుషులు ఎవ్వరి మీద నువ్వు ఆధారపడొద్దు, ఓన్లీ దేవుని మీద ఆధారపడాలి. ఈ 3 words దేవుడు నాతో మాట్లాడిండు అనమాట. మాట్లాడినప్పుడు ఓకే దేవా అనుకొని నేను బాధ నుంచి కొంచెం బయటకు వచ్చిన, కిందికి వెళ్ళా, పాలంకులతో మాట్లాడి ప్రేయర్ చేయించుకుని వెళ్దామని వెళ్తే అంకుల్ ఏం చెప్పారంటే, ఎక్కువ వర్క్ ఇస్తుందని మాత్రం బాధపడొద్దు నాన్న, ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తే ఎండింగ్కి వచ్చేసరికి ఆ వర్క్ నువ్వు చాలా మంచిగా నేర్చుకుంటావు కాబట్టి నీకు ఆ వర్క్ చేయడం ఈజీ అయిపోతుంది. వాళ్ళు నిన్ను ఒకవేళ మాటలు అంటున్నారేమో, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, ధైర్యంగా వెళ్ళు అని చెప్పి నా కోసం చాలా ప్రేయర్ చేశారు అంకుల్. ప్రేయర్ చేస్తే నేను వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నాకు ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చాడంటే ఆ 3 words నుంచి, అంటే యుద్ధం యెహోవాదే, నువ్వు జస్ట్ వెళ్ళి నిలబడాలంతే, మనుషుల మీద ఎవరి మీద ఆధారపడొద్దు, ఈ 3 words దేవుడు నాతో మాట్లాడినాయి అనమాట. సో వెళ్ళాను, చాలా టఫ్ జోన్స్ వచ్చినాయి అనమాట. నేను చేయని వాటికి నా మీద నిందలేసేయడం అట్లా ఎన్నో వచ్చినప్పటికీ ఈ 3 నేను మనసులో పెట్టుకున్నా. నేను చేయింది ఏదన్నా ఉంటే నేను చెప్పడం, నేను చేయలేదు అని. వాళ్ళు వినకపోయినా ఇంక ఈ ప్రాబ్లం నాది కాదు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి. మళ్ళీ వాళ్ళందరూ ఏంటి అంటే, హెచ్ఓడి వాళ్ళందరికీ ఫేవర్గా ఉన్నారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనేసి వాళ్ళందరికీ నీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో చూసుకో అని నాకు ఊరికే వార్న్ చేస్తూ ఉండేవాళ్ళు ప్రొఫెసర్స్ వీళ్ళంతా. దేవుడు ఒకటే చెప్పాడు, హెచ్ఓడి మీద ప్రొఫెసర్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, నువ్వు కష్టపడు, రిమైనింగ్ పార్ట్ దేవుడు చూసుకుంటాడు అనేది ఒక్కటే నేను గుర్తుపెట్టుకొని నేను ఇంకా కష్టపడుకుంటూ వెళ్తే నేను ఇంకా ప్రొఫెసర్స్ మీద, హెచ్ఓడీస్ మీద, వాళ్ళు వేసే మార్క్స్ మీద, దేని మీద ఆధారపడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరి మీద నాకు నమ్మకం లేదు. వాళ్ళందరూ వాళ్ళు చూపించే పార్షియాలిటీ కానీ, వాళ్ళు ఉండే అన్యాయపు అవన్నీ కూడా నాకు నచ్చలేదు. ఇంకా నేను కంప్లీట్గా దేవుని మీద డిపెండ్ అవ్వడం అలవాటు చేసేసుకున్నా. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమైంది అంటే, దేవుడు నాకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో మేము ఒక ప్రేయర్ కోసం అని చెప్పి మా రూమ్లో గ్యాదర్ అయ్యేవాళ్ళం. అక్కడ ఉన్న స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరూ ప్రేయర్కి వచ్చేవాళ్ళు, కొంతమంది పీజీస్ వచ్చేవాళ్ళు. వస్తున్నప్పుడు మేము ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాము. ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ఎస్తర్ ఆంటీ వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు వాక్యం తీసుకోవడానికి. వచ్చినప్పుడు చాలామంది అక్కడ రక్షింపబడ్డారు. అది కూడా దేవుడు చూపిన కృపనే. చాలామంది అన్యులు రక్షింపబడ్డారు, కొంతమంది ఆత్మీయంగా స్థిరపరచబడ్డారు. అలా అక్కడ ప్రేయర్ పెట్టడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. దాన్ని బట్టి కూడా దేవునికి మహిమ. నేను ఇట్లా ముందుకెళ్తూ ఉంటే నాకు ఇంకా ఫైనల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వచ్చేసింది అనమాట. 1.5 months ఉండింది ప్రిపరేషన్ టైమ్. అప్పుడు కూడా శ్రమ. ఎట్లా అంటే హాస్టల్లో నేను చదువుకునే రూమ్ ఉంది, పక్కనే ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. కంప్లీట్ డ్రిల్లింగ్ సౌండ్ వచ్చేదన్నమాట. మార్నింగ్ లెగడమే అసలు కాన్సన్ట్రేట్ చేసి చదువుకోలేకపోయేదాన్ని. సరే అని చెప్పి కొన్ని డేస్ ఇంటికి వచ్చా, ఒక 1 week ప్రిపేర్ అవుదాము అని చెప్పి. ఇంట్లో ఏంటంటే నాకు అంత ప్రాపర్గా ఒక రూమ్, ఒక ప్లేస్ అట్లా లేకుండింది. ఎట్లా అంటే నా బుక్స్ చాలా ఉంటాయి, ఏదన్నా ఒక టాపిక్ డౌట్ వచ్చింది అని చెప్పి వెళ్ళాలి అంటే ఇంకొక రూమ్కి వెళ్ళి నా బుక్ తీసుకొని వచ్చి
చదువుకోవాలి, కొంచెం దూరం, అట్లా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇంకా నా షెడ్యూల్ అంతా అటు ఇటు అయిపోతుంటే ఆ మందిరానికి వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకున్న, దేవా ప్లీజ్ నాకు ఒక రూమ్ ఇవ్వండి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి. అంటే జస్ట్ రూమ్ లేక చదువుకోవడానికి కష్టమవుతుంది అని చెప్పి అప్పుడు పాల్ అంకుల్తో డిస్కస్ చేసి ఉండే. అంకుల్ ఉండి, అమ్మ నువ్వు ఇంటికి వచ్చి పైన ప్లేస్ ఉంది అక్కడ చదువుకో అంటే, ఇంకా నేను అదే ప్రేయర్ చేసుకున్నా, దేవా నేను వెళ్ళాలేమో అని అనుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్ కాల్ చేసి హాస్టల్లో నైట్ టైంలో డ్రిల్లింగ్ సౌండ్ రావట్లేదు అని చెప్పింది. సో ఇంకా వెంటనే హాస్టల్కి వెళ్ళిపోయాను అనమాట. నెక్స్ట్ డేనే వెళ్ళి నైట్ మొత్తం చదువుకొని మార్నింగ్ అవర్స్లో కొంచెం టైం పడుకునేలాగా దేవుడు సహాయం చేశాడు. అప్పుడు కూడా దేవుడు వాగ్దానం చేసింది ఏది నా పట్ల నెరవేరకుండా పోలేదు. అలా నాకు 1.5 month టైం పీరియడ్ కంప్లీట్గా చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. 2024లో ఏంటి అని అంటే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహిస్తాను అని చెప్పి. అది ఎఫిషియన్స్ 1st chapter 17 to 20th verses ఉంటుంది. అయితే ఇంకా నేను ప్రేయర్ చేసుకుంటున్నా, దేవా నాకు జ్ఞానాన్ని ఇవ్వండి, మీరే సహాయం చేయండి అని చెప్పి. ఇంకా దేవుడు వాగ్దానం చేసినట్టు నేను ఎవ్రీడే చదువుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఎగ్జామ్ టైం పీరియడ్ వచ్చింది, డేట్ వచ్చింది. ఎప్పుడు అంటే January 2nd ఎగ్జామ్ అని చెప్పి. ఇది కూడా నాకు చాలా కష్టంగా అనిపించిన విషయం. ఏంటి అంటే 31st నైట్ మందిరంలో వాగ్దానం తీసుకుంటాము, ఫస్ట్ రోజు మందిరంలోనే ఉంటాము ఆల్మోస్ట్, మళ్ళీ 2ndకే వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఇంక నేను ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేసిన, దేవా ప్లీజ్ ఎట్లయినా పోస్ట్పోన్ చేసేయండి అని చెప్పి. అయితే నేను ప్రేయర్ చేసుకుంటున్నా, దేవుడే సాయం చేశాడు. అవి పోస్ట్పోన్ అయిపోయాయి ఎగ్జామ్స్. పోస్ట్పోన్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను 31st రోజు నైట్. ఈవినింగ్ వచ్చిన తర్వాత సడన్గా నేను చాలా సిక్ అయ్యాను అనమాట. ఎంత సిక్ అయ్యానంటే నాకు వామిటింగ్స్ అయ్యాయి. వెంటనే ఇంకా బీపీ డౌన్ అయిపోయింది. ఒక డాక్టర్ వచ్చారు, ఫ్లూయిడ్స్ పెట్టారు. ఇంకా 31st నేను మందిరానికి రాలేకపోతే ఇంకా నాకు ఫుల్ బాధ అనిపించింది. అరే నేను ఇంత సిద్ధపడి వాగ్దానం కోసం ఇంత ప్రార్థన చేసుకొని మందిరంలో గడపాలి అని చెప్పి ఇంత సిద్ధపడి వస్తే నాకు ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా అయింది ఏంటి అని చెప్పి చాలా బాధపడి 12 o'clockకి కొంచెం సెట్ అయింది. 12కి లేచి ప్రేయర్ చేసుకొని, నేను ఏదో నిజంగానే చాలా పెద్ద పాపం చేసి ఉంటా, అందుకనే దేవుడు అసలు మందిరంలోకి కూడా వెళ్ళకుండా అయిపోయింది నా పరిస్థితి అని చెప్పి ఫుల్ బాధపడుతుంటే ఎంత ప్రేయర్ చేసుకున్నా అంటే నేను చెక్ చేసుకుంటున్నాను, నేను ఏమైనా తప్పు చేసినానేమో, ఎక్కడ ఏదైనా మిస్టేక్ చేసినానా అని చెప్పి. ఏం లేదు, నాకు చాలా సమాధానం ఉంది హృదయంలో. దెన్ అప్పుడు రియలైజ్ అయినా, ఇది నేను ఏదో పాపం చేసినందుకు కాదు, నేను ఒక 2 months, అది సాటర్డే నన్ను మందిరానికి వెళ్ళనీయకుండా చేసి ఉండొచ్చు మేబీ. 2 months చాలా స్ట్రెస్ గుండా వెళ్ళామన్నమాట. చాలా తక్కువ టైం పడుకోవడం, ఫుడ్ ప్రాపర్గా లేకపోవడం, ఇదంతటి వలన సిక్ అయిపోయాను. నెక్స్ట్ డే అదే క్యాన్యులాతో మందిరానికి వచ్చి వాగ్దానం తీసుకొని అంకుల్తో ప్రేయర్ చేయించుకొని ఇంకా వెళ్ళాను అనమాట. వెళ్ళే ముందు ఎగ్జామ్స్ ఇవ్వాలి, 9th ఎగ్జామ్స్ అన్నప్పుడు పాల్ అంకుల్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకున్నా. యూజువల్లీ 3 years పీరియడ్లో కూడా నేను ఎప్పుడు పాల్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నా కూడా అంకుల్ చేసే ప్రేయర్లోనే నాకు చాలా ఆన్సర్స్ వచ్చేసేవి. ఎట్లా అంటే నేను మందిరంలో ఏదైతే ప్రేయర్ చేసుకుంటానో నేను అంకుల్కి ఒకటే వర్డ్ చెప్తా, అంకుల్ హాస్టల్లో కష్టంగా ఉంది, లేకపోతే డిపార్ట్మెంట్లో కష్టంగా ఉంది. కానీ అంకుల్ నా కోసం ప్రేయర్ చేస్తే ఆ ప్రేయర్లో నాకు చాలా ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే నాకు కష్టమవుతుంది అంటే బిడ్డకి అధికారులు ఎదుట దయా కనికరం పొందుకోవడానికి సాయం చేయండి, జ్ఞానాన్ని ఇవ్వండి, వర్క్ నేర్పించండి. అట్లా అంకుల్ నా కోసం నా మనసులో ఉన్న క్వశ్చన్స్ అన్నిటి కోసం ప్రార్థన చేసేవాళ్ళు. అది నాకు అనిపించేది, దేవుని ఆత్మ ఎంతగా అంకుల్లో నింపబడితే దేవుడు నాకు ఇట్లా ఆన్సర్స్ ఇస్తున్నాడు ప్రేయర్ ద్వారా అని చెప్పి. ఆ ప్రేయర్ నాకు చాలా స్ట్రెంగ్త్ని ఇచ్చేదన్నమాట. అంకుల్తో ప్రేయర్ చేయించుకొని వెళ్ళేదాన్ని. తర్వాత నా ఎగ్జామ్ టైం అంతట్లో కూడా 9th to almost 20 వరకు నాకు ఎగ్జామ్స్ ఉండినాయి. ఆ ఎగ్జామ్ టైం అంతట్లో కూడా పాల్ అంకుల్ నా కోసం టేబుల్ దగ్గర ప్రేయర్ చేసేవాళ్ళు. ఆ ప్రేయర్స్ అన్నీ కూడా నాకు ఎంతగా తోడుగా ఉన్నాయంటే, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన తర్వాత
నేను ప్రేయర్ చేసుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేసిన వెంటనే అంటే నేను ఎక్కడ స్టాప్ చేసేదాన్ని కాదు. ఈ ఆన్సర్ తర్వాత నేను ఇంకేం రాయాలి అని ఆలోచించే అంత అంటే ఆ టైం పీరియడ్ కూడా లేకుండా దేవుడు నన్ను చాలా కంప్లీట్గా సిద్ధపరిచాడు ఎగ్జామ్స్ కోసం. ఆ పాయింట్ తర్వాత నెక్స్ట్ ఏ పాయింట్ రాయాలి, ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, అన్ని క్వశ్చన్స్ విత్ కంప్లీట్గా నేను రాయగలిగేదాన్ని అనమాట. దేవుడు నాకు అలా సహాయం చేశాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా అంతే నెరవేర్చబడింది. ఎట్లా అంటే నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడు. అంత దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. అట్లా నా థియరీ ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకున్నా. నా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇది ఎందుకు సాక్ష్యం అంటే అందరికీ హెచ్ఓడి సార్ ఒక్క వైవా కన్నా వెళ్ళారు, కానీ నాకు ఆయన ఒక్క వైవా కూడా రాలేదు. ఆయన రావాలని కూడా అనుకోలేదు. వచ్చిన ఎక్స్టర్నల్సే నా వైవాస్ అన్నీ తీసుకున్నారు. నాకు అప్పుడు అనిపించింది, దేవుడు నాకు చెప్పిండు ఆ రోజు, నువ్వు మనుషుల మీద ఆధారపడొద్దు అని చెప్పి. నేను ఆధారపడలేదు. దేవుడు అసలు వాళ్ళు నా దగ్గర వరకు కూడా రానివ్వలేదు. వచ్చిన ఎక్స్టర్నల్సే వైవా తీసుకున్నారు, వాళ్ళే గుడ్ అన్నారు, వాళ్ళే మార్క్స్ వేశారు, వెళ్ళిపోయారు. దేవుడు అట్లా ఆ 3 years పీరియడ్ కూడా ఒక్కటైతే చెప్పగలను, నేను ఒక్క వీక్ కూడా మందిరం మానేయలేదు. 3 years మందిరంకి వచ్చిన నాకు గుర్తున్నంత వరకు అయితే నేను ఏ సండే కూడా మందిరం మానేయలేదు. మందిరానికి వచ్చిన ప్రతిసారి దేవుడు నన్ను తన వాక్యం ద్వారా బలపరిచాడు. ఈ 3 years పీరియడ్లో కూడా నా రిలేషన్షిప్ విత్ గాడ్ చాలా ఇంక్రీజ్ అయింది. చాలా దగ్గరగా దేవునికి సన్నిహితంగా వెళ్ళాను. అండ్ ఎల్డర్స్, పాల్ అంకుల్ ప్రేయర్స్, ఫ్యామిలీ ప్రేయర్స్, మన సంఘం చేసిన ప్రార్థనలు అన్నీ కూడా నా పక్షాన ఉన్నాయి. దేవుడు అవన్నీ ప్రార్థనలు విని 3 years కాలేజ్లో కంప్లీట్ చేసుకోవడానికి కానీ నేను మంచి మార్క్స్తో పాస్ అయ్యాను. నా రిజల్ట్ వచ్చింది. అదంతా కూడా మన వాళ్ళు మన కోసం చేసే ఈ ప్రేయర్లు ఎటు పోలేదు. నాట్ ఓన్లీ స్టడీస్, ఇంకా చాలా ఉంటాయి హాస్పిటల్స్లో ఆ ఇష్యూస్, వాటన్నిటిలో కూడా ఎక్కడ దేవుడు మనల్ని అంటే నాకు అనిపిస్తుంది, నేను ప్రేయర్ చేసుకుంటుండే ఈ టెస్ట్ మనీ షేర్ చేసుకోవాలని ప్రేయర్ చేసుకుని నాకు ఒక్క క్షణం ఎంత అనిపించిందంటే 3 years పీరియడ్లో కూడా దేవుడు నా చెయ్యి వదిలేశాడు. నేను ఇప్పుడు ఈ కష్టం గుండా వెళ్తున్నానని వీళ్ళు ఈ మాటలు అంటున్నారని దేవుడు నా చెయ్యి వదిలేశాడని నాకు ఒక్క పాయింట్, ఒక 1 minute ఆలోచించుకున్నా అది అనిపించలేదు. దేవుడు నాకు ఎప్పుడు తోడుగున్నాడు. అంటే ఆయన నా చేయి పట్టుకొని నడిపించాడు. మందిరానికి వచ్చినప్పుడు కానీ, నేను హాస్టల్లో ఉన్నా, నేను కాలేజ్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నా, ఈ టైం అంతట్లో కూడా దేవుని దయగలిగిన హస్తం ఎప్పుడు నాకు తోడుగా ఉండింది. దేవుడు ఎప్పుడు నా పక్కనే ఉండి నన్ను నడిపించాడు అనమాట. ఓన్లీ దేవుని కృప వల్లనే ఈ 3 years ఈ టైం పీరియడ్ నేను ఫినిష్ చేసుకోగలిగాను. మీరు చేసిన ప్రేయర్స్ అన్నిటిని బట్టి చాలా థ్యాంక్స్. అండ్ నాకు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మహిమ, ఈ ఘనత అంతా కూడా దేవునికే చెందాలి. ఎందుకంటే దేవుని మహాకృపను బట్టే నేను ఈ స్థితిలో ఉన్నా. కాబట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ.